డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉంటారు కదా, ఆ టీచర్స్ అందరికీ ఇదే ఒక డెమో. ఫస్ట్, యాంగ్రియస్ట్ టీచర్. అసలు నేను క్లాస్లోకి వచ్చానని కూడా ఎవరు చూడట్లేదు. అంటే నాకు ఈ క్లాస్లో అసలు రెస్పెక్ట్ కూడా లేదన్నమాట. సో నేను క్లాస్లోకి వచ్చి ఇంకేం ప్రయోజనం, వెళ్ళిపోతాను. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, చూడలేదు మ్యామ్. ఎందుకు చూస్తారు అసలు నేను ఎవరో కూడా తెలియదు కదా. సరే, నాకు ఇంకా క్లాస్ వేస్ట్ చేయాలని లేదు. సో మీ ఎగ్జామ్ పేపర్స్ నా చేతిలోనే ఉన్నాయి. ఎంత మంచిగా రాస్తారు ఎగ్జామ్స్ కదా, చాలా బాగా వచ్చాయి మార్క్స్. మీకు ఎక్సలెంట్గా వచ్చాయి అందరికి మార్క్స్. ఇంత బాగా చదివారు మరి. దిస్ పేపర్స్ షో హౌ యూ స్టడీ. చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇప్పుడు అందరికీ. ఫస్ట్, కాశీ. ఈ మార్క్సా లేకపోతే ఇంకేమైనా? ఈ మార్క్స్ అంటారు ఎవరైనా? చెప్పు, దీన్ని ఎవరైనా మార్క్స్ అంటారా? నాకు ఎప్పుడు నా మీదే పడి సాగడం ఇష్టం కదా, అందుకే ఇట్లనే పడి చేస్తుంది. పిచ్చి మొహం దానిలాగా కరెక్షన్ చేసి ఉంటుంది. నేను రాత్రి పిచ్చి దానిలాగా కూర్చొని కరెక్షన్ చేసి ఉంటుంది. ఇంకా దరిద్రంగా రాయాల్సింది, మంచిగా అయ్యేది. నీకు తెలుసా, నేను ఈ పేపర్ నేను రాత్రి అంతా కరెక్షన్ చేస్తూనే ఉన్నాను. ఇంత దరిద్రంగా ఎవరైనా పేపర్ రాస్తారా? అసలు నేను పేపర్ అంటాను కదా, ఎగ్జామ్ పేపర్ అంటారు అది. రేపు కనుక ఇక్కడ సైన్ లేదనుకో, నిన్ను 100 రౌండ్స్ గ్రౌండ్లో పరిగెత్తిస్తాను. మీ ఇష్టం, చూసుకో. చెత్తలో పేపర్. ఆ చెత్తలోకి వేసినా తప్పలేదు కదా. నెక్స్ట్, సంజయ్. ఇవి మార్క్సా? అసలు ఇవి మార్క్స్ అంటారా? నువ్వు ఎప్పుడైనా లిప్స్టిక్ పూసుకునే శ్రద్ధ ఏదన్నా ఈ ఎగ్జామ్ పేపర్ మీద పెట్టుంటే అవుట్ మార్క్స్ తెచ్చుకునేదాన్ని. మాట్లాడి కూడా వేస్ట్. మీరు తీసుకోండి పేపర్, ఇచ్చి కూడా వేస్ట్. అసలు డైరెక్ట్ ప్రిన్సిపల్ మ్యామ్కి ఇవ్వాల్సింది. మీ పేరెంట్స్ వచ్చి కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అక్కడ పేరెంట్స్ సిగ్నేచర్ లేదంటే సచ్చాడు చూసుకో నా చేతుల్లో రేపు. ఈ టీచర్ నా లిప్స్టిక్కి దిష్టి పెడుతుంది. ఏం దిష్టి కాదు, ఇంటికి వెళ్ళి దిష్టి తీస్తాను. ఓకేనా? నాకు గుర్తు చేయి. నెక్స్ట్, సుప్తి. ఏంటి సుప్తి, 9.5 మార్క్ వచ్చింది. అసలు మార్క్సేనా? 10 out of 10 వస్తాయి కదా నాకు ఎప్పుడు. ఏంటి హాఫ్ మార్క్ ఎక్కడ పోయింది? ఎలా ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి నీకు? 9.5 ఇవి అసలు మార్క్సేనా? నాకు అప్పుడు అస్సలు బాగాలేదు. నాకు వైరల్ ఫీవర్ వచ్చింది మ్యామ్, అందుకే ఇప్పుడు కూడా కొంచెం అలానే ఉంది. అందుకే మ్యామ్ హాఫ్ మార్క్ పోయింది. ఇంకా ఈ క్లాస్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది మ్యామ్. బాగాలేదా? సరేలే, మీ మమ్మీకి చూపిస్తే మీ మమ్మీ నేను కొడుతుంది కాబట్టి నేను మీ మమ్మీ సైన్ పెట్టేస్తా. ఎలాగో నేను చెప్పేస్తా. ఓకే, నెక్స్ట్ టైం నుంచి 10 out of 10 తెచ్చుకోవాలన్నా. చూసుకో, ఎగ్జామ్స్ టైంలో జంక్ ఫుడ్ ఇదంతా తినద్దు. ఈ క్లాస్లో అసలు పట్టించుకోకు నువ్వు. తీసుకో, నెక్స్ట్ టైం నుంచి మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే? సరే, అస్సలు ఇది మార్క్సేనా? ఎప్పుడు చూడు ఆ మేకప్ మీదే ఉంటుంది. ఎప్పుడైనా ఎగ్జామ్ మీద పెడదామని ఉంటుందా నీకు? ఎగ్జామ్ మంచిగా రాద్దాం ఏమన్నా ఉంటుందా నీకు? అసలు ఎగ్జామ్ రాద్దామని ఉందా నీకు? ఏంటి మార్క్స్ 0 out of 10? నేను నీకు పేపర్ ఇచ్చేదే లేదు. ఈ పేపర్ నేను ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర సబ్మిట్ చేస్తున్నా. నువ్వు మీ పేరెంట్స్ని పిలిపించి ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర తీసుకో పేపర్. ఓకేనా? ఇది కూడా తక్కువే. రేపు నువ్వు పేరెంట్స్ స్పీచ్కి రాలేదంటే నేను ఫోన్ చేసి మరీ పిలుస్తా. అస్సలు బాగోదు చెప్తున్నా. అందుకే నువ్వే పిలుచు, అర్థమైందా?
నీ పేపర్ నీకు ఇవ్వను కూడా, మీ మమ్మీ వచ్చాక నేను ఇస్తాను. మాకు ఎప్పుడు ఇదే పని. నా మేకప్ ఎంత మంచిగా వేసుకుంటే చూడను కూడా చూడదు. ఎప్పుడు అంత మంచిగా రెడీ అయ్యాను అదే పనిగా స్కూల్కి పొద్దున్నే మొత్తం దిష్టి పెడుతుంది. ఇంటికి వెళ్ళాక మమ్మీకి చెప్పాలి, ఈ టీషర్ట్ మార్పిచ్చేస్తాను. సో వెరీ గుడ్ అని అంటాను అని అనుకుంటున్నావా? ఏంటిది, ఇవి అసలు మార్క్సేనా? 10/10 ఏంటి? ఎవరైనా 10/10 పెంచుకుంటారా? నువ్వు టాపర్ ఆఫ్ ది క్లాస్, టాపర్లా ఉండు. ఏంటి 10/10 ఏంటి? 11/10 తెచ్చుకోవాలి కదా. ఏది ఇంకో ఎక్స్ట్రా మార్క్ ఏది? తెచ్చుకోవాలి కదా ఎక్స్ట్రా మార్క్. నువ్వు టాపర్ కదా, తెచ్చుకోవాలా లేదా చెప్పు. అసలు మార్క్సేనా? మీ మమ్మీని రేపు తీసుకుంటా. అసలు మార్క్సా? అసలు మార్క్స్ అంటారా ఎవరైనా? చెప్తున్నా మాట్లాడు కూడా వేస్ట్. ఏంటి 10/10 తెచ్చుకుంటే 11/10 కావాలంట? నీ చంపిస్తాను టీచర్ని. 10/10 తెచ్చుకోవడమే గ్రేట్, అదే టాపర్. ఇంకా దానికి 11/10 కావాలంట. 11/10 తొక్క టీచర్. అసలు ఈ టీచర్ ఎక్కడి నుంచి వచ్చిందా బాబు? టాపర్ అంటే అవుట్ ఆఫ్ కన్నా ఎక్కువ తెచ్చుకోవాలంటున్నాను. ఈ టీచర్ని ఫస్ట్ ఇక్కడి నుంచి తీసేయాలిరా బాబు. ఏదో ఒకటి ఆలోచించాలి ఫాస్ట్గా. ఇదన్నమాట నీ మార్క్స్. అసలు మీకు మార్క్స్ అంటారా? అందరూ ఫెయిల్. అందరూ పేరెంట్స్ సిగ్నేచర్ పెట్టుకొని రావాలి. అర్థమైంది కదా? ఎవరైనా పేరెంట్స్ సిగ్నేచర్ పెట్టుకోకుండా రావాలి. ప్రతి ఒక్క నేమ్ నేను దీనిలో నోట్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరిని రేపు కన్ఫర్మ్గా అడుగుతాను. ఎవరైనా తేకుండా ఉండాలి, వాళ్ళ పని చెప్తాను. నీ టీచర్స్ కూడా ఇలానే ఉంటారా? అది కింద కమెంట్ చేయండి. తక్కువ టీచర్స్ అబ్బా ఎక్కడ చాలా యాంగ్రీ టీచర్.